బులెటిన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు పలువురు సినీ నటులు. అల్లు అర్జున్ ను అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడుతూ ఉన్నారు. ఇక పుష్ప అరెస్టుపై సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు. దేశంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరిగి ప్రజలు చనిపోయారు. ఎవరినైనా అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. అలా అరెస్టు చేస్తే ఇప్పటికే చాలా మంది పొలిటీషియన్స్ ను జైల్లో ఉండాలని ఎక్స్ లో ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించారు నేచురల్ స్టార్ నాని. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మీడియా చూపే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. మనం ఇలాంటి ఘటన నుండి నేర్చుకోవాలన్నారు. జాగ్రత్తలు తీసుకుని మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇది మనందరి తప్పు, దీనికి ఒక వ్యక్తిని బాధ్యత చేయకూడదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టుపై ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. సినిమా ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటికే బ్రహ్మాజీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాని కూడా మాట్లాడడం జరిగింది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. బిందు ఇవాళ మధ్యాహ్నం 12:15 జూబ్లీ హిల్స్ తన సొంత నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన చికట్పల్లి పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. కొద్దిసేపటి కిందటే బెయిల్ కూడా మంజూరు చేశారు. అయితే చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలిస్తున్నారన్న నేపథ్యంలో A11 గా పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 7 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. రేవతి అనే మహిళ మృతి చెందింది. తన కొడుకు కూడా సీరియస్ గా హాస్పిటల్లో దాదాపు వారం రోజుల పాటు సీరియస్ గా ఉండడం జరిగింది. అయితే పుష్ప సినిమా ప్రీమియర్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కి రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కొడుకు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టం కొద్దీ తన కొడుకు రేవతి కొడుకు ప్రాణాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. అయితే అల్లు అర్జున్ కు ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం మొదలు ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచడం వరకు ఇవాళ మధ్యాహ్నం నుంచి కొద్దిసేపటి వరకు ఇవాళంతా కూడా ఉత్కంఠ నడుమ కొనసాగింది. బిందు ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా కూడా, ఎందుకంటే అభిమానులు భారీగా చేరుకున్నారు. ఒక పక్క చికట్పల్లి పోలీస్ స్టేషన్ కు, మరొక వైపు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు, అలాగే నాంపల్లి నుంచి చెంచల్గూడ జైలుకి కూడా అభిమానులు భారీ సంఖ్యలో అయితే చేరుకున్నారు. సినిమా థియేటర్ తొక్కిసలాట కారణంగా చూపుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా సినీ పరిశ్రమలో కూడా తీవ్ర కలకలం రేపింది. బిందు పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సంఘటనలు తీసుకొని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరికాదంటూ కూడా తప్పుపడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎక్స్ వేదికగా ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అరెస్టు పై స్పందించాలని ఉన్నా కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్న సినీ ప్రముఖులు కూడా, అంటే రాజకీయ నాయకులు కొంతమంది, అలాగే సినీ ప్రముఖులు కూడా ఎందరో ఉన్నా కొందరు మాత్రం నటీనటులు, సినిమా ప్రముఖులు మాత్రం బహిరంగంగా తమ ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా అకౌంట్ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఖండిస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి ఆ పరిణామాన్ని మొత్తానికి రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి కిందట, అంటే అల్లు అర్జున్ ఎప్పుడైతే ఇంటి నుంచి తీసుకెళ్లి చికట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే సమయంలో ప్రముఖ దర్శక నిర్మాత, కాంట్రవర్షియల్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా అల్లు అర్జున్ కి మద్దతు తెలుపుతూ అంటే ట్వీట్ చేశాడు. అలాగే అంటే ఒక్కొక్క సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ కూడా కొంతమంది సినిమా ప్రముఖులు బహిరంగంగానే అరెస్ట్ ఖండిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కొద్దిసేపటి కిందటే క్యారెక్టర్ ఆర్టిస్ట్, టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటుడు బ్రహ్మాజీ కూడా తదితరులు స్పందించారు. ముఖ్యంగా బ్రహ్మాజీ తన ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ చాలా మంది సినీ ప్రముఖులు
ఎంతో వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను వ్యంగ్యంగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ. అల్లు అర్జున్ పై సినీ పరిశ్రమలో కొందరు కుట్ర పన్నుతున్నారని, పుష్ప ది రూల్ సినిమా విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి కుట్రలు పారాయని పరోక్షంగా ప్రస్తావించారు. పుష్ప సినిమాను వీలైనంత హిట్ కాకుండా తగ్గించాలని చేసిన ప్రయత్నం పరోక్షంగా గుర్తించారు. మరొక పక్క బ్రహ్మాజీ కూడా చాలా మంది తొక్కిసలాట జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఎవరినైనా అరెస్ట్ చేశారా, చేస్తే ఇప్పటికి సగం మంది రాజకీయ నాయకులు కూడా లోపల ఉండాలంటూ కూడా బ్రహ్మాజీ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే బ్రహ్మాజీ తర్వాత కూడా హీరో నాని, టాలీవుడ్ యంగ్స్టర్ హీరో నాని కూడా ప్రభుత్వంపై అలాగే పోలీసుల తీరుపై కూడా నాని తన ట్వీట్ చేయడం జరిగింది. సినిమా వ్యక్తులకు సంబంధించిన ఏ విషయంలో అయినా కూడా ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా చూపే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థియేటర్ ఘటన దురదృష్టమే, కానీ ఇలాంటి ఘటన గురించి నేర్చుకోవాలి, కానీ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ జరగకుండా చర్యలు చేపట్టాలి. ఇది మనందరి తప్పు, దీనికి ఒక వ్యక్తి బాధ్యత వహించడం కరెక్ట్ కాదంటూ కూడా అల్లు అర్జున్ కి మద్దతుగా హీరో నాని కూడా ట్వీట్ చేశాడు. మరొక అల్లు అర్జున్ మేనత్త అలాగే మామయ్య మెగాస్టార్ చిరంజీవి సతీ ఇద్దరు దంపతులు కూడా అరెస్ట్ అయిన వార్త తెలుసుకొని కూడా ఇద్దరు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ఏది ఏమైనా మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈ హై డ్రామాకు కొద్దిసేపటి కిందటే హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. విందు ఇప్పుడిప్పుడే అభిమానులంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండిస్తూ అసలు జైలుకి వెళ్లాల్సినంత తప్పేం చేశారంటూ కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తన సంబరాలు షేర్ చేసుకుంటున్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ వినోద్.